మీడియా ఫ్రెండ్స్ అందరికీ పెద్దలందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సపోర్ట్ ద ఫిలిం. చాలా ఉంది ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కలుస్తాం కాబట్టి పెద్ద ఎక్కువ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ట్రైలర్ చూశారు, దట్స్ ద మోడ్ ఆఫ్ ద ఫిలిం. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్. జస్ట్ ఒక విషయం ఏంటంటే, నేను మళ్ళీ చేయగలుగుతాను అని నమ్మిన ప్రతి మనిషికి థ్యాంక్స్ చెప్తున్నా. టు ఆల్ మై టీమ్ మెంబర్స్ హూ వర్క్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కలుస్తాం కాబట్టి ఆబ్వియస్లీ నేను అందరి గురించి మాట్లాడాలి, బట్ ఇప్పుడు కాదు. విల్ గో హెడ్ అండ్ డూ ఇట్ లిటిల్ లేటర్. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని, ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా, మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? శైలేష్, మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు. దీనికి మీరే కావాలని ఏ టీం లీక్ చేయదు సార్, అట్లా దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్. బట్ లీక్ అయినా కూడా మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దాట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఇస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరిని పిలిచి మీ కూతురు సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతలు బయట నుంచోని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు, బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మనందరం కూడా, ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే ఆ ఎక్స్పీరియన్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు, దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి, కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు ఒక 20 షేర్లు వస్తాయని చెప్పు, లేకపోతే నేనే ముందే వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్. దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. యా. శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్లో సిరీస్లో ఫస్ట్ కేసులో విక్రమ్ కానీ, సెకండ్ కేసులో వచ్చిన కేడీ కానీ సమాజంలో ఉంటారు, కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్లో ఉన్నాడు. ఈయనకి లేదు సార్, అంటే అఫ్కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. ఈ షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ mid-40s, you will see these people, sir. asking is ఫిక్షనల్ క్యారెక్టర్ ఆర్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు ఎలాంటి పర్సన్? అర్జున్ సార్ కోపిస్టోళ్ళని మనం చాలానే చూస్తుంటాం కదా, బట్ ఆ కోపం ఒక కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం దట్ ఈస్ ఫిక్షనల్, దట్ ఈస్ అ ఫిక్షనల్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. బట్ యూ సీ యాంగ్రీ పీపుల్ అండ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్. లైక్ ఇట్స్ నాట్ అది ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రా, బట్ యూ డూ సీ దీస్ పీపుల్. అంటే ఇంకొకటి కేసు 1 కానీ కేసు 2 కానీ, అండ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వల్నరబుల్ సార్. యాక్చువల్లీ మీకు ట్రైలర్లో మేము చూపించింది కానీ, బట్ హీ హ్యాస్ ఇస్ ఆల్ వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అవి ఇందులో ప్రజెంట్ చేయలేదు అంతే. థర్డ్ కేసులో కూడా ఒకే కేసు మీద రీఛార్జ్ ఇచ్చేస్తాడా, లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయా? మల్టిపుల్ ఇష్యూ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ ద థియేటరికల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో. బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నాను అంత స్టోరీ నేను ఆడియన్స్కి చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. థ్యాంక్ యూ. శైలేష్ గారు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు, డైరెక్ట్ చేస్తారు. మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా? మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేరా? ఒక మెసేజ్ ఇవ్వలేరా? ఇందులో కూడా చాలా గొప్ప మెసేజే ఉంటుంది సార్. మీరు చూస్తే అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, జడ్జ్ ఇట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ. బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫామ్. మీరు వైలెన్స్ అవసరమా అంటే, నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్తో నమ్మే కాబట్టి అలా తీసే సినిమా. ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. కొన్ని జానరాస్కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే, ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్నప్పుడు ఆ ఫోర్స్, ఆ రేజ్ చూపించినప్పుడు మీరు
ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్లో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ వైలెన్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళారు అన్నది నేను ఆల్మోస్ట్ ట్రైలర్లో చాలా ఒక లేయర్లో చెప్పాను నేను. సో యా. శైలేష్ గారు ఇక్కడ టూ పార్ట్స్ ఇంతకుముందు తీసిన దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది, ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ. బట్ ఇందులో పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని గారు చెప్పటం, పోరాటం అని చెప్పేసి చెప్పటం, అంటే ఇది ఒక పోరాటం యోధుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి. అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్. అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ, లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మీకు హిట్ 1 హిట్ 2 మీరు ఎంజాయ్ చేస్తే, హిట్ 3 మీరు ఆ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ 3లో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది. కానీ హిట్ త్రీ విల్ గో టు అనదర్ స్పేస్. మీరు హిట్ 1 హిట్ 2లో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్, చెయ్యని ఒక స్పేస్లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. నాని గారు, హాయ్ నాని గారు. బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు చాలా కోపంగా ఉందామనుకున్నా కూడా ఎక్కువసేపు ఉండలేనంటారు. బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్గా కనిపిస్తున్నారు. సో ఎట్లా డీల్ చేశారు? బేసికల్లీ మీరు ఒక పర్సన్, అంటే ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు. ఎట్లా వర్క్ చేశారు దీని మీద? అందుకే ఐఎమ్ అన్ యాక్టర్ అండి. ఐ డోంట్ నీడ్ టు బి దట్ టు బి, నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్, దట్స్ వై ఐఎమ్ కాల్డ్ అన్ యాక్టర్. సో నాని గారు, పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. హిట్ 2లో మీరు క్యామియోగా వచ్చారు, ఇందులో హీరో అయ్యారు. నెక్స్ట్ కార్తీ హిట్ 4లో ఉంటాడా హీరోగా? ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. మీరు మళ్ళీ బిగినింగ్కి వచ్చి మళ్ళీ అదే అక్కడక్కడే తిరిగితే. నాని గారు, నాని గారు, ఇక్కడ లెట్ మీ ఇక్కడ హాయ్. నమస్కారం. వాళ్ళకి మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి, స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటిటీ సరిగ్గా ఉంటుంది అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని? కథ విషయంలో ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా. మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా నేచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్ట్ వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టాచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది, ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది ఆ కథల్ని పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథల్ని పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను, ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఏదో ఇప్పుడున్న దర్శకులు ఈ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులు తయారు చేస్తున్నాం. శైలేష్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌశల్. సో మీ హిట్ 1 వచ్చేసి నా ఫేవరెట్ మూవీ, తెలుగులో ఇన్వెస్టిగేటివ్ మూవీస్లో వచ్చిన పోలీస్ స్టోరీస్లో నా ఫేవరెట్. థ్యాంక్ యూ మ్యామ్. ద డీటెయిల్స్ యు గో ఇన్ టు ఫర్ ఎవ్రీ కేస్, ఎవ్రీ సీన్లో మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది. అదే రేంజ్లో హిట్ 3 ఉంటుంది అని కాన్ఫిడెన్స్ మీకుందా? అండ్ అది చెప్పండి. యా, ఐ మీన్ చాలా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే ఉంది. హిట్ 1 ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, చాలా సస్పెక్ట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దిస్ వన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్. బట్ ఐ బిలీవ్ దట్ నాకు ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో ఈ ఫోరెన్సిక్ బుక్స్, క్రిమినాలజీ బుక్స్ ఇవన్నీ ఎక్కువ డిగ్ చేసి చదవడం వల్ల వాట్ ఎవర్ స్మాల్ డీటెయిల్స్ ఐ నో ఐ ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ టు మై
ఇన్వెస్టిగేషన్ సీన్స్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటా కాన్షియస్లీ. అలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ హిట్ 3లో కూడా ఉంటాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. తెలుగు మూవీస్లో డ్రామా అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ డ్రామా ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో అలాంటి డ్రామా మనం ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు అనిపించింది, పిల్లల్ని చూపించడం అండ్ లేడీస్ని. ఇట్ ఫెల్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డ్రామా. సో ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. విల్ ఇట్ గోయింగ్ టు బీ డిఫరెంట్ దాన్ అదర్ హిట్ మూవీస్? Yeah, definitely. I mean, మేము కథ రాసిన ప్రతిసారి we try to put in conflict and drama in every scene that we write. So similarly, Hit 3లో కూడా there's a lot of drama. సో ఆ డీటెయిల్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? We did ఆ కథకి ఏదో అవసరం అది చేసాము. సో there is a lot of drama, there's a lot of investigative details, there's a lot of action in the film. So it's a different film. That's what I'm trying to tell you. నాని గారు, ఒక క్వశ్చన్. నాని గారు, సో మీరు ఇప్పటివరకు యాక్షన్ డ్రామా అంటే సరిపోదా శనివారం యాక్షన్ డ్రామా, అండ్ దసరాలో కూడా వైలెన్స్ ఉంది బట్ డ్రామా మోర్. సో ఇది కంప్లీట్ వైలెంట్ మూవీలా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా, డిడ్ యూ డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ దీనికోసం? ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేశారా ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్? నో, నథింగ్ ఎక్స్ట్రా అండి. జస్ట్ వాట్ ఈస్ నీడెడ్ ఐవ్ డన్. అండ్ మీరు చూసి చెప్తారుగా మే ఫస్ట్కి. శైలేష్ గారు, ఒక లాస్ట్ 2 questions తీసుకుందాం ప్లీజ్. యాక్చువల్లీ సిఐడి నేరాలు ఘోరాలు క్రైమ్ పెట్రోల్ ఇవి చూసే భయపడుతుండే. సో మీరు థీసిస్ బయట చేసి చేసారా, లేదంటే ఇదంతా టోటల్గా ఫిక్షనలా? అంటే ఇది నేను ముందు కూడా చెప్పాను. నేను చదువుకునే టైంలో ఐ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అ లాట్ ఆఫ్ క్రైమ్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అండ్ అరౌండ్ ద వరల్డ్ జరిగిన ఇన్సిడెంట్స్ని ఐ యూస్ టు జాట్ డౌన్. నాకు ఒక డైరీ ఉండేది, అలా రాసుకునేవాడిని. దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్ హ్యాపెన్ దేర్. అండ్ బికాస్ రైటింగ్ వాజ్ ప్యాషన్, బట్ ఆ రైటింగ్లోనే ఎక్కువ క్రైమ్ రిలేటెడ్ స్టోరీలు ఎక్కువ రాసుకునేవాడిని. In that I used to use that. So somewhere everything that you see in all the 3 hit films you see, somewhere ఎక్కడో అరౌండ్ ద వరల్డ్ ఎక్కడో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని డ్రామటైజ్ చేసుకొని రాసిన స్టోరీస్ ఇవన్నీ. నాట్ వన్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్, మల్టిపుల్ ఇన్సిడెంట్స్, మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్. నానిగారు, హాయ్. నానిగారు ఇక్కడ. సో is Hit the third case going to be the perfect sequel to Hit franchise or a star Nani film? With Hit verse, it's not Hit 2 is not a sequel to Hit 1. Yeah. But you understand, right? It's a different case. So Hit 3 is a much bigger case, and the span grows, and definitely that kind of, you know, it will continue with each film in the Hit franchise. And 1 చూసిన తర్వాత మీరు 2 చూసినప్పుడు మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది. బట్ ఇట్ విల్ బీ, ఇప్పుడు ఆ జానర్ మీకు కనుక ఇష్టమైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని మేము నమ్ముతున్నాం థియేటర్లో. సో మీరు చూసి చెప్పండి. శైలేష్ గారు, సో వెన్ వి సీ, ఐఎమ్ జస్ట్ జడ్జింగ్ బై ద ట్రైలర్. సో Hit 1 ట్రైలర్, Hit 2 ట్రైలర్ మీరు మోర్ లైక్ హూ డన్ ఇట్ కైండ్ ఆఫ్ స్టైల్లో కట్ చేశారు, ఒక కేసు పెట్టి దాని మీద. సో దిస్ వన్ కేస్ పెట్టారు, బట్ యూ వెంట్ ఇన్ టు మోర్ యాక్షన్ మోడ్, వైలెన్స్ మోడ్ కానీ. సో ఆ హూ డన్ ఇట్ అనేది విల్ బీ ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ, ఆర్ ఈ యాక్షన్ అండ్ వైలెన్స్ ఆల్సో విల్ టేక్ ఓవర్? Essentially it is not, it's not a whodunit andi. You will get to know the antagonist of the film in some part of the film. It's not a whodunit. It is more about how where this is going, how this is going to unfold, అసలు ఏం జరగబోతుంది అన్న ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీద బ్యాంక్ అయిన ఫిలిం. సో మీకు ఇది హూ డన్ ఇట్ కాదు. ఒక లెవెల్ వరకు మీకు ఎవరెవరైనా గెస్ చేసే గేమ్ ఉంటుంది కానీ బట్ ఇట్ ఇస్ ఎసెన్షియలీ నాట్ అ హూ డన్ ఇట్. దట్స్ వై ద ట్రైలర్ స్పీక్స్ అబౌట్ ఇట్. It's about an experience what the protagonist is going through. So protagonist point of view నుంచి ఇన్వెస్టిగేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అన్ఫోల్డ్ అయ్యే ఎక్స్పీరియన్సెస్ మీద కట్ చేసాం ట్రైలర్ అంటే. అండ్ వన్ మోర్, దిస్ చాగంటి వాయిస్ ఫర్ ఐడియా ఉంది కదా, బై ఎనీ ఛాన్స్ మీరు ట్విట్టర్లో చూసే ఎడిట్స్ నుంచి తీసుకున్న ఐడియా నాది? నాకు ట్విట్టర్లో ఎడిట్స్ కంటే కూడా నాకు ఐ లైక్ ద ఐరనీ ఇన్ ఇట్. మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ జస్ట్ నేను ఏదో ట్రైలర్లో పెట్టడానికి యూజ్ చేసిన టూల్ కాదు. నాని సార్ చెప్పినట్లు ఇట్స్ నాట్ ఎ టూల్ దట్ ఐ యూజ్ జస్ట్ ట్రైలర్లో మాత్రం వాడిన ఒక ఎలిమెంట్ కాదు. సినిమాలో కూడా మీకు కథలో యాక్చువల్లీ అది ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. ఎలా అన్నది మీరు చూడండి, అర్థమవుతుంది. బట్ చాలా ఇన్ అ వెరీ యునీక్ వే వీ హ్యావ్ యూజ్డ్ ఆ ప్రవచనాలు అన్న కాన్సెప్ట్ని.